రాజస్థాన్లోని బన్స్వారాలో ఏప్రిల్ 21వ తేదీన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలు సామాన్యమైనవి కావు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాక అనేక ప్రజాస్వామిక హక్కుల సంఘాలు కూడా ఆ మాటల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. చిన్న స్థాయి నాయకులెవరైనా అటువంటి వ్యాఖ్యలు చేయడం ఆనవాయితీ అయిపోయింది. కానీ సాక్షాత్తు నరేంద్ర మోదీయే ఇంతటి తీవ్రంగా మాట్లాడడం ఆయన అభిమానులకు బీజేపీ శ్రేణులకు కూడా జీర్ణం కావడం లేదు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు, దేశానికి భారత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఇలా మాట్లాడి తమ గౌరవాన్ని తగ్గించుకోవడం, దేశ ప్రతిష్టను దిగజార్చడం అన్యాయమని మేధావులు, పౌర సమాజం, ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది సంపదనంతా ముస్లింలకు పంచిపెడుతుందని మోదీ అన్నారు. పిల్లలు ఎక్కువగా కనేవాళ్లు చొరబాటుదారులు అని కూడా ముస్లింలను దృష్టిలో పెట్టుకుని మోదీ వ్యాఖ్యానించారు. సంపదను ముస్లింలకు పంచిపెట్టడం అనే వాదనకు మూలం ప్రస్తుత ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఉన్నదేమో అనుకుంటే పొరపాటు. ఎప్పుడో 18 సంవత్సరాల కిందట అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయాభివృద్ధి మండలిలో చేసిన వ్యాఖ్యలను విచిత్రంగా అన్వయించి మోదీ తన వాదనకు ఉపయోగించుకున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మైనారిటీలు, స్త్రీలు, పిల్లలు ఈ శ్రేణుల అభివృద్ధి కోసం చేయవలసిన ప్రణాళికా రచన గురించి, మౌలిక సదుపాయాల కల్పన గురించి ప్రస్తావిస్తూ మన్మోహన్ సింగ్ అభివృద్ధి ఫలాలలో మైనారిటీలు న్యాయమైన భాగం పొందడానికి సృజనాత్మకంగా పథక రచన చేయాలని అన్నారు. వనరులను ప్రాధాన్య ప్రాతిపదికన పొందే హక్కు వారికి ఉండాలి అని కూడా అన్నారు. ఆ మాటలనే ఇప్పుడు తన తీవ్ర వ్యాఖ్యలకు ఇంధనంగా ఉపయోగించుకున్నారు మోదీ. మన్మోహన్ మాటలకు మోదీ వ్యాఖ్యానానికి ఏమైనా పొంతనుందా అని ఆశ్చర్యం కలుగుతోంది. మరుసటి రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో సభలో మాట్లాడుతూ వనరుల మీద మొదటి హక్కు ఆదివాసులకు, దళితులకు, ఓబీసీలకు ఉందని వ్యాఖ్యానించారు. ముస్లింలను ఆయన మినహాయించారు. మోదీ తానన్న మాటలు అప్రతిష్ట కలిగిస్తాయని గుర్తించారో ఏమో గాని తన వ్యక్తిగత వెబ్సైట్లో వాటిని తొలగించి తక్కిన ప్రసంగం పోస్ట్ చేశారు. తరువాతి రోజు కాంగ్రెస్ మీద మరోసారి అటువంటి ఆరోపణే చేశారు. ప్రజల దగ్గరున్న ఆస్తులను, బంగారాన్ని, నగలను ఆ పార్టీ లాగేసుకుంటుందని, దాంది మావోయిస్టు తరహా అని స్త్రీలను భయభ్రాంతులను చేసే విధంగా నిందించారు. కులగణనలో భాగంగా సామాజిక ఆర్థిక వివరాలను సేకరిస్తారు అని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రస్తావనను, ఆస్తుల వివరాలను సేకరించి అపహరిస్తారు అనే విధంగా వ్యాఖ్యానించారు. సమాజంలోని ఒక వర్గం మీద తక్కిన ప్రజలకు ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచే వ్యాఖ్యలను ఎప్పుడూ ఎవ్వరూ చేయకూడదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసలే చేయకూడదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(3), 123(a) ప్రకారం మతం, జాతి, కులం, భాష తదితర ప్రాతిపదికల మీద ఓటు వెయ్యమని కానీ వెయ్యవద్దని కానీ చెప్పడం నేరం. పౌరులలో ద్వేషభావాన్ని, శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం శిక్షార్హం. నేరం నిరూపణ జరిగితే ఎన్నికల్లో పోటీ చేయకుండా 6 ఏళ్ల పాటు నిషేధించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నిర్దేశించే నమూనా ప్రవర్తనా నియమావళి ప్రకారం కూడా ప్రజల్లో ఇప్పటికే ఉన్న వైషమ్యాలను పెంచడం కానీ, కొత్తవి కల్పించడం కానీ అనైతికం. చట్టాన్ని, నియమావళిని కూడా ఉల్లంఘించిన ఆరోపణలను స్వయంగా ప్రధానమంత్రి ఎదుర్కొనవలసి రావడం విచారకరం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఎన్నికల సంఘం స్పందన కర్తవ్య నిష్టకు తగినట్టుగా కనిపించడం లేదు. మున్ముందు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. దేశవ్యాప్తంగా ఈ వివాదం మీద వ్యక్తమవుతున్న ఆందోళనను గమనిస్తే న్యాయ వ్యవస్థ కూడా కల్పించుకోవలసిన పరిస్థితి రావచ్చుననిపిస్తోంది. ఈసారి బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటించి గతంలో హద్దుమీరి మాట్లాడినా, వ్యవహరించిన వివాదాస్పదులైన నాయకులను పక్కనబెట్టింది. మరి మోదీ ఇప్పుడు రెండో దశ పోలింగ్ ముందు ప్రచారంలో ఎందుకు ఇటువంటి తీవ్ర ప్రచారానికి పాల్పడినట్టు? మొదటి దశ పోలింగ్ తీరు నిరాశ కలిగించిందా? మొత్తంగా ఉత్తరాదిలో ప్రజాస్పందన గత ఎన్నికలకు భిన్నంగా కనిపించిందా? ఓటింగ్ శాతాలు తక్కువగా ఉండడం బీజేపీకి అనుకూల సంకేతమా? అనుకూల ఓటర్ల నిరాసక్తత
ఈ ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. నిన్నటిదాకా 400 సీట్ల లక్ష్యం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు అకస్మాత్తుగా కాంగ్రెస్ అధికారానికొచ్చే అవకాశం గురించి ఎందుకు జనాలను హెచ్చరిస్తున్నట్టు? అంచనాలలో ఏం మార్పు వచ్చింది? ఒకవేళ కొంత ఎదురుగాలి వీస్తున్నట్టు అనిపించినా భయాందోళనలతో చివరి నిమిషంలో బాధ్యతారహితమైన ప్రచారాలకు ఒడిగట్టడం 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న పార్టీ స్థాయికి తగింది కాదు.